డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. బెంగళూరులో ఒక స్కూల్ వ్యాన్ డ్రైవర్ చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అయితే తన కళ్ళ ముందే తన కూతురి ప్రాణాలు పోతుంటే ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. దానికి సంబంధించిన దృశ్యాలని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదంతా కూడా అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ దగ్గర రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ. యాక్చువల్గా ఆ స్కూటీ పైన ఆ తండ్రి తన మేనకోడల్ని అలాగే తన కూతురుని ఇద్దరిని కూడా స్కూటీ పైన తీసుకుని వెళ్తున్నాడు. అదే సమయానికి అటుగా వస్తున్న స్కూల్ వ్యాన్ టర్న్ తీసుకున్న టైంలో ఆ స్కూటీని గమనించలేదో మరి ఆ వ్యాన్ అతని కంట్రోల్లో లేదో తెలియదు, కానీ ఆ డ్రైవర్ వాళ్ళ పైనకి పోయేలాగా చేశాడు. ఇక ఆ వ్యాన్ ఒక్కసారిగా వాళ్ళ పైకి ఎక్కడంతో ఆ టైర్స్ కింద వ్యాన్ టైర్ కింద పడ్డారు ఇద్దరు చిన్నపిల్లలు. దీంతో వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పుకోవచ్చు. బైక్ పై ఒక్కసారిగా స్కూల్ వ్యాన్ దూసుకురావడంతో ఈ అఘాయిత్యం జరిగిందని చెప్పుకోవచ్చు. బస్సు చక్రాల కింద ఇద్దరు చిన్నారులు కూడా పడిపోవటం, దాని తర్వాత వాళ్ళు నలిగిపోయిన ఘటన కూడా నెలకొంది. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరులోని అటు హెన్నూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరైతే ఈ స్కూటీ పైన ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగన గౌడ్ గా గుర్తించారు. తన 2 ఏళ్ల కూతురుని 4 ఏళ్ల మేనకోడల్ని తీసుకుని బైక్ పైన వెళ్తున్న సమయంలో బైక్ పైన బయటకు వచ్చిన సమయంలో ఈ కానిస్టేబుల్ ఎదురుగా వస్తున్న స్కూల్ వ్యాన్ ఢీ కొనడంతో ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారు. స్కూల్ బస్ వస్తుందని ఆగి అక్కడ వెయిట్ చేసి ఆ స్కూల్ బస్ ని చూస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి అలా అంటే బస్సు వస్తుందని ఆగాడు, కానీ ఆ బస్సు ఇలా టర్న్ తీసుకుంటున్న సమయంలో అక్కడ ఉండొద్దు అని పక్కకు జరగడం కానీ లేదంటే ముందుకు వెళ్ళడం కానీ చాకచక్యంగా వ్యవహరించలేదని చెప్పుకోవచ్చు ఆ కానిస్టేబుల్. ఇక దురదృష్టవశాత్తు ఆ వ్యాన్ డ్రైవర్ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయడం కారణంగా ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ విధంగా జరిగింది. బైక్ పైకి ఈ స్కూటీ పైకి ఆ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చిన కారణంగానే ఇద్దరు చిన్నారులు చనిపోయారన్నది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ కారణంగానే పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. ప్రమాద వీడియో సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ అవడంతో పోలీసులు దాన్ని కూడా తీసుకుని ఇప్పటికే బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఆ స్కూల్ వ్యాన్లో కూడా చిన్నారులు ఉన్నారు, స్కూల్ వ్యాన్లో కూడా చాలా మంది ఉన్నారు. అందరిని ఇంటికి తీసుకువెళ్తున్న సాయంత్రం సమయంలో ఇది జరిగిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇద్దరు పిల్లలు కూడా తన కళ్ళ ముందే మృతి చెందారు. అందులోనూ తన 2 ఏళ్ల కూతురుని కూడా ఆ కానిస్టేబుల్ తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతుంటే అలాగా చూస్తూ ఉండిపోయారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా హృదయ విదారకరమైన ఘటన అని మనం చెప్పుకోవచ్చు. కళ్ళ ముందు కన్న కూతురు చనిపోతుంటే ఆ తండ్రి ఎంత విలవిల్లాడిపోయాడో కూడా మనం స్క్రీన్లో విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా ఆ సమయంలో అతను స్కూటీ కొంచెం పక్కకు పోనించినా ముందుకు పోనించినా లేదంటే అలా వెయిట్ చేయకుండా అట్లీస్ట్ హార్న్ కొట్టిన డ్రైవర్ అలర్ట్ అయ్యేవాడేమో, ఆ ఇద్దరు ప్రాణాలు ఈ విధంగా ఉండకపోయి ఉండొచ్చేమో అని చెప్పి చాలా మంది నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. అయితే ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంలో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తమ 2 ఏళ్ల చిన్న కూతురు చనిపోతే ఆ తండ్రి హృదయం పగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అది కూడా తన కళ్ళ ముందు తనే స్కూటీ పైన ఆ చిన్నారిని ఎక్కించుకుని తీసుకువెళ్ళడం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా స్కూటీ మీద తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా స్కూటీకి ముందున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అది ఒక్కసారిగా బస్సు వచ్చేసి స్కూటీ పై నుంచి ఏ విధంగా దూసుకు వెళ్ళిందో ఆ స్క్రీన్కి సంబంధించిన విజువల్స్ను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అలాగే తన 2 ఏళ్ల చిన్నారి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఎంతో అందంగా ఎంతో ముద్దుగా ఉంది తన కూతురు. అటువంటి కూతురు ఇక లేదు, రాదు. తన కళ్ళ ముందే చనిపోయిందంటే ఆ తండ్రి గుండె పగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల చిన్నారిని కోల్పోయిన తర్వాత కుటుంబం మొత్తం కూడా ఇప్పటికే ఎంతో బాధల దుఃఖంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తన కూతురుతో పాటు 4 ఏళ్ల తన మేనకోడలు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. బెంగళూరులో ఒక స్కూల్ బస్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అసలు ఆ డ్రైవర్ ఎప్పటి నుండి విధుల్లో ఉన్నారు, అతనికి లైసెన్స్ ఎవరిచ్చారు ఏంటి, ఒకవేళ ప్రమాదకరమైన సమయంలో ఉన్నా కూడా చాకచక్యంగా వ్యవహరించాల్సిన డ్రైవర్ ఈ విధంగా కళ్ళు మూసుకుపోయి వ్యవహరించిన తీరును బట్టి అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ వ్యాన్ లో కూడా స్కూల్ పిల్లలు ఉండడం కూడా, స్కూల్కి వెళ్ళే చిన్నారులు ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ ఏదైతే స్కూటీ ఉందో అది వ్యాన్ కిందకు వచ్చి ఏదైనా మంటలు చెలరేగినా ఆ బస్సులో ఉన్న పిల్లలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఒకసారి మనం చూద్దాం ఆ వీడియోని, ఆ సీసీటీవీ ఫుటేజ్ని మనం ఒకసారి చూద్దాం. ఏ విధంగా అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఏ విధంగా అయితే ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడ్డాడో, ఏ విధంగా అయితే కానిస్టేబుల్ అక్కడే స్టన్ అయిపోయి నిలబడిపోయిన దృశ్యాలని వీటన్నిటిని కూడా ఒకసారి మనం చూద్దాం.
ఎస్, మనం చూడొచ్చు. ఏదైతే ఆ స్కూల్ బస్ కన్నా ముందు ఎవరైతే మనం చెప్పుకున్నామో ఆ కానిస్టేబుల్ నాగన గౌడ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని స్కూటీ పైన వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే అటుగా వచ్చి సడన్ గా రైట్ టర్న్ తీసుకుంది ఆ స్కూల్ వ్యాన్. తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న ఆ వ్యక్తిని గమనించలేదా అని చెప్పుకోవాలో, మరి దూరం నుంచే చూసుకుంటూ వచ్చిన డ్రైవర్ మరి ఎందుకు గమనించలేదో తెలియదు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూస్తున్నాడో మరి ఈ స్కూటీ తనకు కనిపించలేదో తెలియదు, కానీ ఒక్కసారిగా స్కూటీ పైకి ఎక్కించేశాడు స్కూల్ వ్యాన్ ని. అండ్ అక్కడతో ఆగకుండా కొన్ని మీటర్ల వరకు, కొన్ని అడుగుల వరకు ఆ వ్యాన్ అలాగే తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ వెంటనే ఏదైతే స్కూటీని ఢీ కొనిన వెంటనే ఆ స్కూల్ వ్యాన్ అక్కడతో బ్రేక్ వేసి ఆపేసి ఉన్నా కూడా ఆ పిల్లలిద్దరూ కూడా గాయాలతో బయటపడే వాళ్ళు, కానీ ప్రాణాలు కోల్పోయి ఉండకపోవచ్చు. వెంటనే అతను ఆపకుండా ఆ విధంగా కొన్ని అడుగుల వరకు స్కూల్ వ్యాన్ ని నడిపించుకుంటూ వెళ్ళాడు. ఇక ఆ చక్రాల కింద పడిపోయిన ఇద్దరు చిన్నారులు కూడా వాళ్ళపైన చక్రాలు, ఆ స్కూల్ బస్సు చక్రాలు ఎక్కడంతో చితికిపోయారని చెప్పుకోవచ్చు, నలిగిపోయారని చెప్పుకోవచ్చు. వెంటనే అక్కడ నలిగిపోయిన ఇద్దరు చిన్నారులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అని అంటే ఏ విధంగా డ్రైవర్ డ్రైవ్ చేశాడో కూడా అర్థమవుతుంది. అయితే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు, కానీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు, కానీ చనిపోయిన ఇద్దరు పిల్లల్ని వెనక్కి తీసుకురాలేరు కదా అని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇప్పటికే బెంగళూరులోని హెన్నూరులో ఈ ఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. స్కూల్ వ్యాన్ వస్తున్న సమయంలో డ్రైవర్ చూడలేదేమో, ఒకవేళ కంట్రోల్లో లేదేమో వ్యాన్ అని చెప్పి చాకచక్యంగా ఆ కానిస్టేబుల్ కూడా వ్యవహరించలేదు, అలాగే ఉండిపోయాడు. కానీ ఆ స్కూటీ పైన తను కూడా పక్కకి తీసే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అటువంటి ఘటన జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అటువంటి ఘటనలో తన 2 ఏళ్ల కూతురుని 4 ఏళ్ల మేనకోడల్ని కూడా తను కోల్పోయాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మరి వ్యాన్లో ఇంకా ఎవరైనా తనకు సంబంధించిన సిబ్బంది ఉన్నారా, క్లీనర్ కానీ లేదంటే ఇతరతర సిబ్బంది ఎవరైనా ఉన్నారా, అసలు ఆ స్కూల్ వ్యాన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ సమయానికి ఈ ఘటన జరిగింది, మరి పోలీసుల విచారణలు ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి, ప్రధానంగా కానిస్టేబుల్ ఏం చెప్తున్నారు, ఆ కానిస్టేబుల్ నాగన గౌడ ఏం చెప్తున్నారు, తన కూతుర్ని కోల్పోయిన తర్వాత ఆయన ఏ విధంగా ఫిర్యాదు ఇచ్చారు, డీటెయిల్స్ అన్ని కూడా మనకి త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఆ 2 ఏళ్ల చిన్నారి ఎంతో ముద్దుగా ఉంది, అల్లారు ముద్దుగా పెంచుకున్న 2 ఏళ్ల చిన్నారి చనిపోవడంతో ఆ కానిస్టేబుల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు తన ఫోటో చూస్తుంటేనే కూడా ఇటువంటి ఘటన జరిగిందా అని ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఉంది. సో ఈ ఘటనతో ఇద్దరు పిల్లల్ని కూడా కోల్పోయాడు కానిస్టేబుల్ నాగన గౌడ. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసుల విచారణ కూడా కొనసాగుతుంది.